ఈ నెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఘాట్ నుంచి వెళ్లిన కాసేపటికే ఫ్లెక్సీలు తొలగించగా ఆయన ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయని అక్కడ ఉన్న వారిని బాలకృష్ణ ఆదేశించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి కోసం ఎన్టీఆర్ ఘాట్ ను అలంకరించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళి అర్పిస్తూ ఉన్నారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నందున ఆయన ఫ్యాన్స్ ఘాట్ వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అందులో ఎన్టీఆర్, ఇతర నందమూరి ఫ్యామిలీ ఫోటోలున్నాయి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెళ్లిపోయిన తర్వాత వచ్చిన బాలకృష్ణకు ఫ్లెక్సీలు కనిపించాయి. కారు నుంచి దిగుతూనే ఫ్లెక్సీలు తీసేయాలని అక్కడ ఉన్న నిర్వాహకుడి చెవిలో చెప్పారు. దానికి ఆయన ఏదో వివరణ ఇచ్చారు. కారు దిగిన వెంటనే తీసేయంటూ ఆదేశించారు. మళ్ళీ ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే వెంటనే తీసేయంటూ మూడోసారి హెచ్చరించారు బాలకృష్ణ. ఇలా ఆయన చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ నివాళి అర్పించి వెళ్లిన వెంటనే అక్కడున్న ఫ్లెక్సీలను అనుచరులు తీసేశారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరేలా ఎన్టీఆర్ ఘాట్కు బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదమవుతోంది. ఇప్పుడే అన్న అన్న ఇప్పుడే